విశాఖ స్టీల్ ప్లాంట్కు బంగారు భవిష్యత్తును ఇవ్వడమే తమ లక్ష్యమన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్. కొత్త సంవత్సరం మరింత సుపరిపాలన అందిస్తామని తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తామంటున్న టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్తో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలైంది. అలాగే నూతన సంవత్సరంలో కూడా అడుగు పెట్టబోతున్నారు. మరి ఈ సందర్భంగా ఎలాంటి టార్గెట్ ప్లాన్స్తో ముందుకు వెళ్ళబోతున్నారు, అలాగే ప్రజలకి మంచి గవర్నెన్స్ని అందించేందుకు ఎలాంటి టార్గెట్స్ ఉన్నాయి, దీనికి సంబంధించి ప్రస్తుతం టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ గారు నాతో ఉన్నారు. సార్, చూస్తే కనుక 6 నెలల సమయంలోనే ప్రజలకి చాలా చేరువయ్యారు, ఇంకా చాలా ఫోకస్తో ముందుకు వెళ్ళబోతున్నారు. ఈ సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నూతన సంవత్సరం సందర్భంగా ఇంకా ప్రజలకి గుడ్ గవర్నెన్స్ ఇవ్వడానికి మీ ప్లానింగ్? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత పబ్లిక్ సాటిస్ఫాక్షన్ చాలా కీలకంగా మేము తీసుకుంటాం. అందుకే ఏ పథకం పెట్టినా, ఏ ఆలోచన చేసినా ప్రజల యొక్క ఏ విధంగా దానికి స్పందిస్తున్నారు, ఆ స్పందనలకు అనుగుణంగానే మేము ముందుకు వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. కనుక ప్రధానంగా రాష్ట్ర ప్రజల యొక్క వాళ్ళ యొక్క సంతృప్తినే ప్రామాణికంగా తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే వారి ఆకాంక్షలకి, వాళ్ళు ఏదైతే కాంక్షిస్తున్నారో ఆకాంక్షలకి అనుకూలంగా నడుచుకుంటామని చెప్పి తెలియజేస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, అలాగే గత ఏడాదితో పోల్చుకుంటే కనుక ఉద్యమాలు కూడా మీకు చాలా సవాళ్ళని విసిరాయని చెప్పాలి, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ లాంటి ఉద్యమం. సో దాని మీద మీరు ప్రజలకు ఒక స్పష్టమైన హామీ ఇచ్చున్నారు. ఇంకా దాని మీద అస్పష్టత అనేది కొనసాగుతుంది. సో దీనికి ఏం చెప్పాలి? ఈరోజు స్టీల్ ప్లాంట్కి సంబంధించి సుమారు 1640 కోట్లు తీసుకొచ్చి అది మూతపడిపోతున్నటువంటి పరిస్థితుల్లో 1640 కోట్లు తీసుకొచ్చి దాన్ని నడిపించడం జరిగింది. ఈరోజు నాకు తెలిసి 2 బ్లాస్ట్ ఫర్నెస్లు రన్ అవుతున్నాయి. ఆ 2 బ్లాస్ట్ ఫర్నెస్లు కూడా 100% రేటెడ్ కెపాసిటీకి వచ్చేసినాయి. అంటే ఇక్కడ స్పష్టంగా పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అటు మేనేజ్మెంట్ కావచ్చు, కార్మికులు కావచ్చు, ఈ ప్లాంటు నడిపించడానికి సమర్థవంతమైనటువంటి మ్యాన్ పవర్ అక్కడ ఉందని. కనుక కొందానికి ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే కొంచెం జీతాలు ఇవ్వాలి. ఆ జీతాల పట్ల కూడా మేము ముఖ్యమంత్రి గారు నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడడం జరిగింది, స్టీల్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. త్వరలోనే వాళ్ళకి జీతాలన్నీ కూడా వస్తాయి. అలాగే ఆ ప్లాంట్ని మనం పరిరక్షించి ఫుల్ ప్రొడక్షన్ తీసుకొచ్చి లాభాల బాటలో ఎలా తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. కానీ గత 5 సంవత్సరాలుగా మీరు చూసుకుంటే ఆ ప్లాంట్కి ఎటువంటి సహాయ సహకారాలు అందించకంటే ఏదో విధంగా ముంచేద్దామన్న ఆలోచనలు ఉన్నారు. ముంచేసి దాంట్లో వాటా కట్టేద్దామన్న కొంత, లేదా అది తీసి అక్కడేదో రాజధాని నిర్మాణం చేసేద్దామన్న ఒక ఆలోచన. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా గత ప్రభుత్వానికి ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం స్టీల్ ప్లాంట్ను పరిరక్షించి అదే నిర్వాసితులందరికీ, కార్మికులందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా ముందుకు వెళ్ళాలన్న ఒక ఆలోచనతో ఉంది. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్కి బంగారు భవిష్యత్తు ఉందని కూడా ఈ సందర్భంగా కొంతమంది వైసీపీ నాయకులు సిద్ధాంతాలు లేనటువంటి వారు కేవలం ఒక పార్టీ మారితే దాంట్లో మనం కొంత కవర్ తీసుకోవచ్చు అని ఆలోచనతో, మనకి కొంత సహకారం అందుతుందని ప్రభుత్వం దగ్గర నుంచి అని ఆలోచనతో వస్తున్నారు. కానీ ఎవరైనా ఎవరైనా చేర్పించుకునేటప్పుడు వారికి ఉన్నటువంటి యాన్సిడెన్స్ అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మనం చూడాల్సిన అవసరం ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్లో కొంతమంది ఎవరైతే చెడుగా ఉన్నారో అలాంటి వాళ్ళని తీసుకోకూడదు, ఏ పార్టీ అయినా సరే. కానీ కొన్ని సందర్భాలు ఏంటంటే పార్టీలు బలోపేతం చేసుకోవాలని నాకు ఆలోచనతో ఉంటారు కదా. సో దాంట్లో మనం మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే అందరికీ మనం తెలియజేసేది, ఎవరికైతే చెడు హిస్టరీ ఉందో, బ్యాడ్ హిస్టరీ ఉందో అలాంటి వాళ్ళని తీసుకోవద్దు అన్నది మాత్రం అందరూ కూడా నిర్ణయించుకున్నటువంటి విషయం చెప్పి తెలియజేస్తారు. ఫైనల్లీ విశాఖ మీద మీ ఫోకస్ ఏంటి? విశాఖపట్నాన్ని రేపు ఆర్థిక రాజధానిగా చేయడం మా ధ్యేయం అండి. దానికి కావాల్సినటువంటి ఇక్కడ ఇండస్ట్రీని ఎక్కువ తేవడానికి ముందుకు మేము వెళ్తున్నామండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శాంతి కాముకులు, ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం కోరుకుంటారు. ఆ వాతావరణం ఉండేటట్టుగా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, ఇండస్ట్రీ వచ్చే విధంగా, యువతకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఆలోచన చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆకాంక్షల అనుకూలంగా నడుస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ నూతన సంవత్సరం మరింత మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన ప్రజలకు అందించే విధంగా సుపరిపాలన లక్ష్యం దిశగా మేము ముందుకు వెళ్ళబోతున్నాము. అలాగే ఏదైతే కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఇక్కడ ఉండిపోయాయో వాటిలన్నింటినీ కూడా వేగవంతంగా పరిష్కరించే దిశగా కూడా మేము ప్లానింగ్ చేసుకుంటున్నామని చెప్పేసి మరి పల్లా శ్రీనివాస్ అంటున్నారు. ఏది ఏమైనా ప్రజలకి మంచి పరిపాలన అందించడమే మా లక్ష్యంగా మేమైతే మాత్రం ముందుకు వెళ్ళబోతున్నామని తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జోసెఫ్తో అనురాధ, HMTV, విశాఖ.